హలో ఫ్రెండ్స్, 2024 ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్గా పుష్ప 2 అయితే నిలిచింది భయ్య. మరి నిన్న ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. 11 రోజులకి 1409 కోట్లు వచ్చినట్టుగా. అయితే పుష్ప 2కి 11 రోజుల్లో నిజంగా 1409 కోట్లు వచ్చిందా, అసలు ఈ పోస్టర్ రియల్లా ఫేకా అనే విధంగా చాలామంది అయితే కామెంట్స్ పెడుతున్నారు భయ్య. మరి ఈ వీడియోలో అయితే ఫుల్ క్లారిటీ అనేది ఇస్తాను, అసలు ఈ పోస్టర్ రియల్లా ఫేకా అని. మరి అది తెలియాలంటే ఆఖరి వరకు చూడండి. మరి పుష్ప 2 యొక్క కలెక్షన్స్ రియల్లో ఫేకో తెలియాలంటే భయ్య ముందు అసలు ట్రేడ్ ఏం చెప్తుందో మనం తెలుసుకోవాలి. అందుకని పుష్ప 2కి డే వైజ్గా ట్రేడ్ ఎంత చెప్పింది, ఇక మేకర్స్ ఎంత చెప్పారో క్లియర్గా తెలుసుకుందాం భయ్య. మరి మొదటి రోజు ట్రేడ్ ప్రకారం అయితే పుష్ప 2కి 285 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది. ఇక మేకర్స్ ప్రకారం 294 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. మరి మేకర్స్ అయితే చాలా రీజనబుల్గా ట్రేడ్కి అనుకూలంగానే చాలా బాగా పోస్టర్ అనేది దించారని చెప్పవచ్చు భయ్య. కేవలం 9 కోట్లు మాత్రమే హైక్స్ అనేది ట్రేడ్ మీద ఉంది. మామూలుగా అయితే ఒక 20 కోట్లు 30 కోట్లు వేసేస్తారు ఇంత హైప్ ఉన్న సినిమాకి. మరి వీళ్ళు 305 కోట్లు లేదంటే 310 కోట్లతో పోస్టర్ దించినా సరే అడిగి వాళ్ళు ఎవరు లేరు. కానీ వీళ్ళు మాత్రం చాలా రీజనబుల్గా 294 కోట్లు మాత్రమే పోస్టర్ దించారంటే వాళ్ళకంటూ క్లారిటీ ఉంది, ట్రేడ్ని కూడా ఫాలో అవుతున్నారని చెప్పవచ్చు. ఇక రెండవ రోజు ట్రేడ్ అయితే 140 కోట్ల వరకు గ్రాస్ వచ్చిందని చెబితే మేకర్స్ మాత్రం 155 కోట్లు వచ్చినట్టుగా చెప్పారు. అంటే మొదటి రోజు వచ్చిన 294 కోట్లకి ఈ 155 కోట్లు కలిపితే 449 కోట్లు వచ్చినట్టుగా పోస్టర్ అనేది రెండవ రోజు దింపారనమాట మేకర్స్. ఇక మూడవ రోజు ట్రేడ్ ప్రకారం 169 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది భయ్య. మేకర్స్ ప్రకారం అయితే 172 కోట్లు వచ్చింది. మరి ఈ విధంగా 3 రోజులకి 621 కోట్లు వచ్చినట్టుగా మేకర్స్ అయితే పోస్టర్ అయితే దింపారు భయ్య. ఇక నాలుగో రోజు ట్రేడ్ ప్రకారం 204 కోట్లు వస్తే ఇక మేకర్స్ ప్రకారం అయితే 208 కోట్ల వరకు వచ్చింది. సండే అనమాట, ఇది వీకెండ్. 200 కోట్ల పైన గ్రాస్ మార్క్ అనేది నాలుగవ రోజు వీకెండ్ పుష్ప 2 రాబట్టింది భయ్య. ఇదైతే ఆల్ టైము ఇండియాస్ హిస్టారికల్ రికార్డ్ అని చెప్పవచ్చు. మొదటి రోజు 200 కోట్లు వచ్చిన సినిమాలు ఉన్నాయి, RRR, బాహుబలి 2. కానీ ఈ విధంగా నాలుగవ రోజు కూడా 200 కోట్లు వచ్చిన సినిమా అంటే పుష్పయే. మరి ఈ విషయంలో ట్రేడ్కి అనుకూలంగానే ట్రేడ్ని ఫాలో అవుతూనే మేకర్స్ కూడా నెంబర్ అనేది పెట్టారు. ట్రేడ్ 204 అంటే మేకర్స్ 208 అన్నారు. మరి ఈ విధంగా 4 రోజులకి వీకెండ్ ముగిసేసరికి 829 కోట్లు వచ్చినట్టుగా మేకర్స్ అయితే పోస్టర్ అయితే దింపరు భయ్య. ఇక ఐదవ రోజు 90 కోట్లు వచ్చినట్టు ట్రేడ్ చెప్తే 93 కోట్లు వచ్చినట్టు మేకర్స్ చెప్పారు. ఇక్కడ కూడా పెద్ద హైక్స్ ఏమి వేయలేదు, 3 కోట్లు వేశారు. ఇక ఈ విధంగా 922 కోట్లు 5 రోజులు వచ్చినట్టుగా మేకర్స్ అయితే పోస్టర్ వేశారు. ఇక 6వ రోజు ట్రేడ్ ప్రకారం 68 కోట్లు వస్తే మేకర్స్ ప్రకారం 80 కోట్ల వరకు వచ్చింది. ఒక 12 కోట్ల హైక్స్ అనేది వేశారు. మరి ఈ విధంగా 1002 కోట్లు 6 రోజుల్లో వచ్చినట్టుగా మేకర్స్ అయితే పోస్టర్ దింపారు భయ్య. ఇది కూడా రీజనబుల్గానే పోస్టర్ వేశారని చెప్పవచ్చు. ఇక 7వ రోజు 60 కోట్లు వచ్చినట్టు ట్రేడ్ చెప్తే 65 కోట్లు వచ్చినట్టు మేకర్స్ చెప్పారు. కేవలం 5 కోట్లు మాత్రం వేశారు. ఈ విధంగా 1067 కోట్లు 7 రోజులకి వచ్చినట్టుగా ఫస్ట్ వీక్కి వచ్చినట్టుగా పోస్టర్ అయితే మేకర్స్ దింపారు. ఇక 8వ రోజు ట్రేడ్ ప్రకారం అయితే 52 కోట్ల వరకు వచ్చింది భయ్య. మేకర్స్ ప్రకారం 63 కోట్ల వరకు వచ్చింది. పోస్టర్ అయితే 8వ రోజు వేయలేదు. ఇక 9వ రోజు ట్రేడ్ ప్రకారం 50 కోట్ల వరకు వస్తే మేకర్స్ ప్రకారం 61 కోట్ల వరకు వచ్చింది. 9వ రోజు కూడా పోస్టర్ అనేది మేకర్స్ వేయలేదు. ఇక 10వ రోజు 86 కోట్ల వరకు ట్రేడ్ ప్రకారం వస్తే మేకర్స్ ప్రకారం 100 కోట్ల వరకు వచ్చింది భయ్య. మరి ఈ విధంగా 10వ రోజు కూడా 100 కోట్లు దాటినట్టుగా ఇది ఒక హైయెస్ట్ హిస్టారికల్ రికార్డుగా మేకర్స్ అయితే పోస్టర్ అయితే దింపారు. మరి 10వ రోజు ఒక 14 కోట్ల హైక్స్ అనేది చూపించారు. మరి అదైతే వీకెండ్ శనివారం. మరి ఈ విధంగా 10 రోజులకి 1292 కోట్లు దాటినట్టుగా మేకర్స్ అయితే పోస్టర్ వేశారు భయ్య. ఇక 11వ రోజు ట్రేడ్ ప్రకారం 102 కోట్ల వరకు వస్తే మేకర్స్ ప్రకారం 117 కోట్ల వరకు వచ్చింది భయ్య. అంటే ఒక 15 కోట్లు మాత్రమే హైక్స్ ఇస్తారు. మరి ఈ విధంగా ట్రేడ్ ప్రకారం కూడా 11వ రోజు 100 కోట్ల మార్క్ అనేది ఈ పుష్ప 2 అయితే దాటేసింది. మరి ఈ విధంగా 11 రోజులకి 1409 కోట్లు వచ్చినట్టుగా మేకర్స్ అయితే పోస్టర్ దింపారు భయ్య. మరి ట్రేడ్ ప్రకారం మరి మొదటి రోజు నుంచి 11 రోజులు కలిపితే ట్రేడ్ ప్రకారం ఎంత వచ్చిందంటే 1306 కోట్ల వరకు వచ్చింది. అంటే ట్రేడ్కి మేకర్స్కి ఒక 103 కోట్ల వరకు డిఫరెన్స్ మాత్రమే ఉంది. ఈ విధంగా చూసుకుంటే భయ్య పుష్ప 2 యొక్క మేకర్స్ దింపిన పోస్టర్ని మనం రియల్ అని చెప్పవచ్చు, ఫేక్ అని చెప్పలేం. మరి ఇంత పెద్ద కలెక్షన్స్లో 100 కోట్లు డిఫరెన్స్ అనేది ఏ మూవీకైనా ఉంటుంది భయ్య. మరి ట్రేడ్కి అయితే 1306 కోట్లు 11 రోజులకి వస్తే మేకర్స్కి 1409 కోట్లు వచ్చింది. కేవలం 103 కోట్ల డిఫరెన్స్ అంటే మనం ఈ పోస్టర్ని రియల్ అని నమ్మవచ్చు. ఎందుకంటే ట్రేడ్కి మేకర్స్కి ఎలాగైనా వ్యత్యాసం అనేది ఉంటుంది.
మరీ భారీగా లేదు. ఒక 100 కోట్లు అంటే మరి ఈ పోస్టర్ని అయితే నమ్మే విధంగానే ఉంది. ఎందుకంటే ఒక సినిమాకి కలెక్షన్స్ ఎంత వచ్చాయంటే మరి మేకర్స్ యొక్క కలెక్షన్స్ అనే ఫైనల్గా చెప్తారు. ట్రేడ్ అయితే ఎలాగో తక్కువ చెప్తుంది ఏ సినిమాకైనా సరే. మరి ట్రేడ్ కంటే మరీ తక్కువ ఉండకూడదు అనమాట. ఒక 200 కోట్లు 300 కోట్లు తక్కువ ఉంటే నమ్మేలా ఉండదు, కానీ ఈ విధంగా ఒక 100 కోట్లు తక్కువ ఉంటే ప్రాబ్లం లేదు. కాబట్టి ఇది 1409 కోట్ల మేకర్స్ యొక్క పోస్టర్ని రియల్ అని మనం నమ్మే అవకాశం అయితే గట్టిగా ఉంది, నమ్మొచ్చు అనమాట. మరి మీ ఉద్దేశాన్ని కూడా కింద కామెంట్ అయితే చేయండి భయ్య.